హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. ఇప్పటికీ హౌస్ లో ఇంకా 2 టాస్క్లు అయితే జరిగినాయి. ఈ టాస్క్ లో మామూలుగా కాదు, పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా మామూలుగా రచ్చలేపలేదు. సో తనుజ నిన్న ఎంతైతే డ్రామా, ఎంతైతే ఎమోషన్ అయిందో, ఎంత ఫైర్ అయిందో, ఇప్పుడు చూసుకుంటే కంప్లీట్ గా ఆపోజిట్ అయిపోయింది అనమాట. ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా బ్యాక్ టు బ్యాక్ 2 టాస్క్లు అయితే జరిగినాయి. సో ఎవరు ఏ విధంగా ఆడారు ఏంటి అనేది అయితే ఖచ్చితంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ మీకు నచ్చిన దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థండర్ అనే ఆప్షన్ వచ్చింది కదా, అది కూడా ఒకసారి థండర్ మీకు హైప్ అనే బటన్ వస్తుంది. థండర్ అనే టాస్క్ వెళ్ళిపోతుంది. సో హైప్ అనే బటన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఆల్రెడీ నేను ఎపిసోడ్ అయిపోయినాక ప్రోమో వచ్చింది కదా, దాంట్లో నాచోరే అనేది టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ లో మామూలు కాదు, పవన్ కళ్యాణ్ చింపి ఇర్రగా తీసే పడేశాడు. ఎందుకనంటే మనోడు ఆర్మీ, ఆ జంపింగ్లు గానీ, ఆ ఫిజికల్ గా గట్టిగా ఉంటాడు. ఆ కైండ్ ఆఫ్ మనోడికి వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఏంటి టాస్క్ అంటే నాచోరో సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చినప్పుడు డాన్స్ చేస్తూ ఉండాలి. సో ఆ డాన్స్ వచ్చిన దాంట్లో మన ఎవరు సంచాలకుగా ఇద్దరు ఉన్నారు కదా, రాము అండ్ ఇమాన్యుయల్, వీళ్ళిద్దరు స్టాప్ ఒకసారి కలర్ చెప్తారు. ఆ కలర్ లోకి వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ ఓల్లో నుంచి జంప్ చేయాలి. అలా 5 కలర్స్ ఉంటాయి. ఆ 5 కలర్స్ లో ఏదో కలర్ చెప్పినప్పుడు ఎవరైతే ఫాస్ట్ గా దుంకుతారో వాళ్ళు విన్నర్స్ అనమాట. సో ఇది టాస్క్ లో మామూలు కాదు, పవన్ కళ్యాణ్ నిజంగానే చింపి పడేశాడంట. అలా ఇలా కాదు, ఒక రేంజ్ లో. సో జంపింగ్లు చేస్తుంటే అసలు మామూలుగా ఉంటుందా? మనోడు అది ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నట్టుగా ఆ జాబ్ లో జాయిన్ అయినప్పుడే ఇలాంటివన్నీ జిమ్మిక్లు, మ్యాజిక్లు, ఆ ఫిజికల్ గా ఉండడం, ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా చేస్తారు కాబట్టి ఇది వర్కౌట్ అయిపోయింది మనోడికి ఆటోమేటిక్ గా. సో ఆ టాస్క్ లో గెలిచింది ఎవరు అంటే పవన్ కళ్యాణ్, తనుజ. అండ్ ఈమెకు మామూలు ట్రీట్ కాదనమాట. సో బ్యాక్ టు బ్యాక్ గెలిచేసరికి అసలు 100 పాయింట్స్ వచ్చాయి మనోళ్ళు. అండ్ సెకండ్ వచ్చేసరికి మాత్రం మన ఎవరు భరణి, దివ్య. సో వీళ్ళు కూడా చాలా బాగా ఆడుతున్నారు, తెలియట్లే కానీ వీళ్ళిద్దరు పేరు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ సెకండ్ పొజిషన్ లో వచ్చి 80 ఓట్స్ 80 పాయింట్స్ వచ్చాయి. వాళ్ళకి 100 వచ్చినాయి ఫస్ట్ పొజిషన్ లో. సెకండ్ పొజిషన్ వచ్చేసరికి 80 ఓట్స్ వచ్చాయి. ఆ తర్వాత డెమోన్ అండ్ రీతు. సో వీళ్ళు కొంచెం వెనకబడ్డారని చెప్పుకోవచ్చు. వీళ్ళకి 60%, థర్డ్ ప్లేస్ లో వచ్చారు కాబట్టి 60% ఉంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ, సుమన్ శెట్టి. సో వీళ్ళకి కూడా 60 పాయింట్స్ అండ్ 40 పాయింట్స్ వచ్చాయంట. చాలా ఇంట్రెస్టింగ్ కదా. సో మనల్ని కూడా గట్టిగా ట్రై చేసి, ఎందుకంటే శ్రీజ ఆడింది అండ్ మన సుమన్ శెట్టి కూడా ఆడారు. ప్రోమోలు చూపిస్తే ఆ హోల్లో జంప్ చేయడం అనేది తను కూడా ఆడాడు. ఎవరు ఎక్కడ తగ్గట్లేదు, చాలా గట్టిగానే ఆడుతున్నారు, గట్టిగా ముందుకెళ్తున్నారు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ 40 ఓట్స్ అయితే 40 పాయింట్స్ అయితే మనోడికి వచ్చాయి. అండ్ 4th పొజిషన్. 5th వచ్చేసరికి సంజన అండ్ ఫ్లోరా. పాపం వీళ్ళకి నిజంగానే అన్యాయం జరిగిందంటే అన్యాయం అని అనుకోవచ్చు. పాపం 0 పాయింట్స్ అనమాట వీళ్ళకి. సో లాస్ట్ లో వచ్చారు కాబట్టి 0 పాయింట్స్ ఉన్నాయి. వీళ్ళకి ఏ పాయింట్స్ కూడా క్యాలిక్యులేషన్ లోకి రాలేదు. యాస్టీస్ గా అయ్యే పాయింట్స్ ని కంటిన్యూషన్ చేశారు. సో ఇక్కడ హైలైట్ గా ఉంది ఏంటంటే కళ్యాణ్ కంబ్యాక్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఎక్కడ పోయిందో అక్కడే నిలబెట్టుకోవాలన్నట్టుగా మనోడు కంబ్యాక్ ఇచ్చాడు అండ్ గట్టిగా ఆడాడు. అండ్ ఇంకొక టాస్క్ కూడా జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే గ్లాస్ అండ్ థండర్ ట్రీడ్. సో త్రీడో మొత్తానికి ఒక గ్లాసెస్ టాస్క్ అయితే ఒకటి జరిగింది. ఆ టాస్క్ లో నిజంగా బీభత్సంగా ఫౌల్ చేసిందంట రీతు. ఈ ఫౌల్ గేమ్ కి ఈమెకి ఏదో అభినవ సంబంధాలు ఉన్నట్టుగా ఈమెకు ఖచ్చితంగా ఏదో వర్కౌట్ చేద్దాం అనుకుని ఏదో స్ట్రాటజీ, దిక్కుమాలిన స్ట్రాటజీలు వాడుకుంటా గేమ్ ని ఫౌల్ చేసుకుంటూ ఉంది. ఆ గేమ్ ను ఫౌల్ చేయడమే కాదు, ఆ ఫౌల్ చేసిన తర్వాత కూడా ఫుల్ ఆన్ ఎమోషన్ అయిందంట. బాగా ఏడ్ చేసిందంట. మామూలుగా ఏడుపు కాదు. అరే ఏంద్రా, ఏం జరుగుతుందిరా అనేది ఒక విధంగా ఏడుపు అయితే జరిగింది. అంత ఏడవాల్సిన అవసరం ఏముందంటే ఫుల్ ఆన్ ఎమోషన్ అంట. ఈ రోజు ఎపిసోడ్ లో మామూలు సింపతి వర్కౌట్ అవ్వదు. ఆమె ఏడుపును అంత బాగా ఎంజాయ్ చేస్తారేమో. చాలా మంది హేటరైట్స్ ఉన్నారు కాబట్టి ఎంజాయ్ చేస్తారని చెప్పాను, వేరేలాగా అనుకోకండి. సో ఆ టాస్క్ లో కూడా మాక్సిమం కళ్యాణ్ గెలిచాడు అంట. బ్యాక్ టు బ్యాక్ అని చెప్పాం కదా, కళ్యాణ్, తనుజ వీళ్ళు ఆ టాస్క్ లో కూడా ఎరగదీసేశారంట. సో కళ్యాణ్ కంబ్యాక్ చేసేసి మొత్తానికి తనుజ అనుకున్నది నిలబెట్టాడు. అండ్ ఏకంగా పొజిషన్స్ వైజ్ చూసుకుంటే ఏకంగా 3rd పొజిషన్, అసలు లాస్ట్ బాటమ్ లో ఉన్నోళ్ళు అండ్ 4th పొజిషన్ లో ఉన్నోళ్ళు డైరెక్ట్ గా 2nd పొజిషన్ కి వచ్చేసారు అనమాట. ఆ రేంజ్ లో ఆడారు. సో ఒకేసారి ఈ గ్లాసెస్ టాస్క్ కూడా మోస్ట్లీ ఆ ఫస్ట్ టాస్క్ లాగే దానికి ఇంచుమించుగా దాని టైపే ఉంటుంది. అయినా కూడా ఆ గ్లాసెస్ టాస్క్ లో మనోళ్ళు కళ్యాణ్ బాగా ఆడారు, బీభత్సంగా ఆడారంటే ఇద్దరును, తనుజ అండ్ కళ్యాణ్. వీళ్ళు ఆడిన గేమ్ వైజ్ గేమ్ తీరు చాలా బాగా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వీళ్ళు ఫస్ట్ విన్నర్ అయ్యారు అండ్ టాప్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి 100 పాయింట్స్. మళ్ళీ కంబ్యాక్స్ బ్యాక్ టు బ్యాక్ 100 అంటే 200 పాయింట్స్ ఒక్క రోజులో సంపాదించేసుకున్నారు. సో మామూలుగా అంత ముందుకు 110 ఉండే. సో ఈ విధంగా చూసుకుంటే ఈ 200 యాడ్ చేశారు. సో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్సే కదా.
సో మళ్ళీ ఈ టాస్క్ లో కూడా సేమ్ సెకండ్ పొజిషన్ లో 80% తోటి భరణి అండ్ దివ్య. మామూలు ఇంట్రెస్టింగ్ కాదు కదా, చాలా ఇంట్రెస్టింగ్ అనుకోవచ్చు ఇదైతే. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ వాళ్ళు టాప్ లో వచ్చారు, వీళ్ళు సెకండ్ వచ్చినా కూడా 20 పాయింట్స్ డిఫరెన్స్ కాబట్టి పెద్ద అడ్జేయాల్సిన అవసరం లేదు. సో 20 పాయింట్స్ 80 పాయింట్స్ తోటి మన వాళ్ళు సెకండ్ పొజిషన్. తర్వాత డెమోన్ అండ్ రీతు వీళ్ళు చాలా బ్లండర్స్ చేశారు, చాలా ఏమంటారు ఫౌల్ గేమ్ ఎక్కువగా ఆడారంట రీతు అయితే దీంట్లో. సో చూడాలి మరి ఇంకా అది ఎంతవరకు నిజమా ఏంటి అనేది మీకు క్లారిటీ వస్తుంది వీడియో చూసినాక, అంటే ఎపిసోడ్ చూసినాక. అండ్ తర్వాత వచ్చేసరికి మళ్ళీ డెమోన్ వాళ్ళు థర్డ్ పొజిషన్, శ్రీజ సుమన్ శెట్టి మళ్ళీ వీళ్ళు ఫోర్త్ పొజిషన్ లో వచ్చారు. యాస్టీజ్ ఫస్ట్ రౌండ్ ఏది జరిగిందో సెకండ్ రౌండ్ కి వచ్చేసరికి కూడా సేమ్ యాస్టీజ్ గా జరిగింది అనమాట. సో తర్వాత ఫ్లోరా వాళ్ళు వచ్చారు, ఫ్లోరా అండ్ సంజన వీళ్ళు లాస్ట్ లో ఉన్నారు, వీళ్ళకి మళ్ళీ 0 పాయింట్స్ వచ్చాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మామూలుగా కాదు, ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. అండ్ భరణి టాప్ పొజిషన్ నిన్న ఏదైతే కంప్లీట్ చేసేసరికి రీతు వాళ్ళు టాప్ లోకి వచ్చారో, ఇప్పుడు చూసుకుంటే ఏకంగా భరణి టాప్ పొజిషన్ లో 340 పాయింట్స్ తోటి టాప్ పొజిషన్ లో ఉన్నారు. సెకండ్ శ్రీజ మన భరణి అండ్ దివ్య వీళ్ళు టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నారు 340 పాయింట్స్ తోటి. అండ్ సెకండ్ వచ్చేసరికి కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళు ఫోర్త్ లో నుంచి ఏకంగా జంప్ చేసేసి సెకండ్ పొజిషన్ కి వచ్చారు 310 పాయింట్స్ తోటి. సో చాలా ఇంట్రెస్టింగ్ గా అనుకోవచ్చు. అండ్ తర్వాత డెమోన్ వచ్చారు, డెమోన్ వాళ్ళు కూడా మోస్ట్లీ మనం అనుకున్న దానికంటే చాలా తక్కువ పాయింట్స్ అయితే వచ్చినాయి అని చెప్పేసి క్లియర్ గా అర్థం అవుతుంది. సో మనం ఇక్కడ 260 పాయింట్స్ తోటి పెద్దగా ఎక్కడ డిఫరెన్సెస్ అయితే ఏం లేదు, టాప్ పొజిషన్ నుంచి ఏకంగా థర్డ్ పొజిషన్ కి వచ్చేసారు. సో ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట. అండ్ లాస్ట్ బాటమ్ లో ఉంది ఎవరు అంటే సుమన్ శెట్టి వాళ్ళు అండ్ 160 పాయింట్స్. తర్వాత సంజన ఉంది, సంజన వాళ్ళు కూడా ఇంకా 2 టాస్క్లు ఓడిపోయారు. సో 0 పాయింట్స్ తోటి ఎక్కడ పాత పాయింట్స్ తోటి కంటిన్యూ చేశారు అనమాట. సో ఓవరాల్ గా కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అండ్ భరణి వాళ్ళు చాలా స్ట్రాటజిక్ గా ఆడుతున్నారు. ఈ రీతు వల్ల పాపం డెమోన్ కి బాగా మైనస్ అవుతుంది, ఎందుకంటే ఫౌల్ గేమ్ వల్ల అనవసరంగా ఈ డిజాస్టర్ టాస్క్ లాగా అయిపోతున్నాయి అనమాట. సో సుమన్ అండ్ శ్రీజ వీళ్ళిద్దరు మాక్సిమం ట్రై చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు ట్రై చేసినా, ఫ్లోరా సంజన ట్రై చేసినా బట్ ఎక్కడో ఒక బ్యాక్ స్టెప్ అయితే ఆమె కొంచెం ఎక్కువగా చేయలేదు, ఫ్లోరాకి అంత స్ట్రెంగ్త్ పెద్దగా ఏమీ లేదు. ఈ 2 విధాల్లో వీళ్ళు వర్కౌట్ చేసుకుంటున్నారు. సో మొత్తానికి 2 టాస్క్లలో ఇది. అండ్ ఓవరాల్ గా పాయింట్స్ వచ్చేసరికి మాత్రం భరణి ఇస్ ద టాప్ లో ఉన్నాడు, కళ్యాణ్ ఇస్ ద బ్యాక్ లో ఉన్నాడు అనమాట. మామూలు బ్యాక్ కాదు, ఇది కంటిన్యూషన్ చేస్తే తోపు అనమాట. సో మాక్సిమం ఉంటే ఈ టాప్ లో ఉన్న ఇద్దరు టీంలతోటి కెప్టెన్సీ టాస్క్ పెట్టచ్చు, కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఏమైనా ఉండొచ్చేమో అనేది నాకు పర్సనల్ గా అనిపించింది. మీకేమనిపించింది ఏంటంటే కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ గుడ్ లక్.